సంక్షేమంతో రాష్ట్రంలో అట్టడుగు వర్గాలకు మేలు చేకూర్చిన సీఎం జగన్ ఎన్నికల హామీలను 100% అమలు చేస్తున్నారు. బడ్జెట్ లేదంటూ గత పాలకుల్లా సాకులు చెప్పకుండా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ విడతల వారీగా చేసుకుంటూ వస్తున్నారు. వైఎస్ఆర్ ఆసరా పేరిట ఇప్పటికే 3 దఫాల్లో మెజారిటీ రుణ బంధాన్ని తొలగించిన సీఎం కాసేపట్లో చివరి విడత నిధులు జమ చేసి పూర్తిగా రుణం విముక్తులను చేయనున్నారు. పొదుపు సంఘాల మహిళలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి పాదయాత్ర హామీని నెరవేర్చబోతున్నారు. 2019 ఏప్రిల్ 11 నాటికి బకాయి ఉన్న రుణాలన్నీ డ్వాక్రా మహిళలకు నేరుగా అందజేస్తానని పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తున్నారు. గడువు నాటికి పొదుపు మహిళా సంఘాలకు మొత్తం 25,570 కోట్ల రూపాయల అప్పు ఉండగా ఇప్పటిదాకా 3 విడతల్లో 19,175 కోట్ల రూపాయలను సీఎం జగన్ మహిళల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు 4వ విడతలో భాగంగా ఉరవకొండలో జరిగే సభలో 6,395 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇచ్చిన మాట మేరకు గత ఏడాది ఎన్నికల నాటికి బకాయి పడిన మొత్తాన్ని పొదుపు సంఘాలకిచ్చి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చరిత్ర సృష్టించనున్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకంలో భాగంగా మొత్తం 79 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినా అమలు చేయలేదు. దీంతో బ్యాంకు రుణాలు తీర్చలేక డ్వాక్రా సంఘాలు టీడీపీ పాలనలో డిఫాల్ట్ అయ్యాయి. పాదయాత్ర సందర్భంగా ఈ సమస్యను తెలుసుకున్న వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే 4 దఫాల్లో రుణం మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తూ వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, 0 వడ్డీ వంటి పథకాలతో పొదుపు సంఘాల మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ ఉరవకొండ బైపాస్ రోడ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇదే సభలో బటన్ నొక్కి వైఎస్ఆర్ ఆసరా పథకం నిధులను విడుదల చేస్తారు. ఈ మేరకు ఉరవకొండలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఇక వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాలను 2 వారాల పాటు ఫిబ్రవరి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉత్సవాల మాదిరిగా నిర్వహించనున్నారు. సంక్షేమంతో రాష్ట్రంలో అట్టడుగు వర్గాలకు మేలు చేకూర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల హామీలను 100% అమలు చేస్తూ వస్తున్నారు. బడ్జెట్ లేదంటూ గత పాలకుల్లా సాకులు చెప్పకుండా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ విడతల వారీగా చేసుకుంటూ వస్తున్నారు. వైఎస్ఆర్ ఆసరా పేరిట ఇప్పటికే 3 దఫాల్లో 3 ఫేజెస్లో మెజారిటీ రుణబంధాన్ని తొలగించిన ముఖ్యమంత్రి కాసేపట్లో చివరి విడత నిధులు జమ చేసి పూర్తిగా రుణ విముక్తులను చేయనున్నారు. అదే కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను మనం చూస్తున్నాం. విజువల్స్లో అనంతపురం జిల్లా ఉరవకొండలో ఈ నిధులు విడుదల చేసే నిమిత్తమై అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయో విజువల్స్లో కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి, చెప్పండి. ఉరవకొండలో విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. సో విశ్వేశ్వరరెడ్డి ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే పోలీసు అధికారులు కూడా అక్కడ చూస్తున్నారు. అయితే చివరి దఫా నిధులు జమ చేయడంతో పూర్తిగా రుణ విముక్తులు కానున్న నేపథ్యంలో ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు, డ్వాక్రా మహిళలు? ఏ రకమైన వాతావరణం కనిపిస్తోంది? అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా సంఘాలకు అదేవిధంగా పొదుపు సంఘ మహిళలకు అండగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి 25,000 కోట్ల రూపాయల రుణాలను తిరిగి చెల్లిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 19,000 కోట్ల రూపాయల పైగా రుణాలను తిరిగి డ్వాక్రా సంఘాలకు చెల్లించేశారు 3 విడతల్లో. ఈరోజు 4వ విడతన 6,954 కోట్ల రూపాయలను మరి కాసేపట్లోనే విడుదల చేసే పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కొద్దిసేపు కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉరవకొండకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు, డ్వాక్రా సంఘాలు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే చూడొచ్చు, పెద్ద ఎత్తున జనం వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. డ్వాక్రా సంఘాలు కావచ్చు, పొదుపు సంఘాల మహిళలు కావచ్చు, పెద్ద సంఖ్యలో వచ్చిన వాతావరణం కనిపిస్తోంది. మన ముందు కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు విడుదల చేస్తున్నటువంటి ఆసరా, వైఎస్ఆర్ ఆసరా ఏ విధంగా అనిపిస్తోందో వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది, మీకేమనిపిస్తోంది? 25,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నారు, వారి రుణాలను తిరిగి చెల్లిస్తున్న పరిస్థితి ఎట్లా అనిపిస్తోంది? గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మహిళలందరి పట్ల కూడా చాలా పెద్ద ఎత్తున ఆలోచించి
మా మహిళా లోకానికి అందరికీ కూడా మంచి జరిగేలా చూడాలని మాకందరికీ ఆసరా డబ్బులు ఇది 4వ విడతగా వేస్తున్నారు. ఈరోజు మహిళలందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకోకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు మా మహిళలకు అందరికీ ఆసరా డబ్బులు వేస్తానని, రుణమాఫీ చేస్తానని ఏ రోజు కూడా ఒక్క రూపాయి వేసిన పాపాన పోలేదు. ఏదో 10,000 తూతూ మంత్రంగా పసుపు కుంకుమ అని చెప్పేసి వేశారు. అంతేగాని మహిళా సంఘాలన్నీ నాశనం చేశారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక మాకు 4 విడతలుగా మహిళలందరికీ కూడా ఇప్పటికి 3 విడతలుగా మా అకౌంట్లలో కూడా వేశారు. అదేవిధంగా ఇప్పుడు 4వ విడతగా మా అకౌంట్లకు అందరికీ కూడా మొత్తాన్ని జమ చేస్తున్నారు. ఆయనకి రుణపడి ఉంటామని కూడా మేమందరూ కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు కూడా రుణాలు మాఫీ చేస్తామన్నారు 2014లో, కానీ చేయలేకపోయారు. జగన్కి చంద్రబాబుకి ఎట్లాంటి తేడా అనిపిస్తోంది? చాలా తేడా ఉందండి జగన్కి చంద్రబాబు నాయుడు గారికి. ఆయన మహిళా ఓట్లను మాత్రమే వాడుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేయించుకున్నందుకు మీ అందరికీ కూడా మీ గుండెల్లో ఉంటాను అనే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు ముద్దు బిడ్డ జగనన్న గారు మాట నిలబెట్టుకున్నారు. మాట తప్పని, మాట విప్పని, మడమ తిప్పని నాయకుడిగా మాకందరి గుండెల్లో నిలబడిపోయినాడండి. పథకాలు వస్తున్నాయి మీకు? మాకు అమ్మఒడి, ఆటో భరోసా, ఆటోది ఇది చెయ్యూత, విద్యా దీవెన, ఇండ్లు వచ్చింది, ఇంటి పథకం వచ్చింది, ఇల్లు కడుతున్నాము, అన్ని వచ్చిన అన్ని సౌకర్యాలు మా జగనన్న వచ్చినప్పటి నుంచి. చెప్పండి అమ్మా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? మీకు ఏ పథకాలు వస్తున్నాయి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది. రోడ్లన్నీ బాగా వేసినారు. సంక్షేమ పథకాలు బాగా అందుతూ ఉన్నాయి. ఏమంటే మాకు జగనన్న యొక్క మాకు సంపూర్ణంగా మాకు బాగా పథకాలు ఇస్తూ ఉన్నాడు. ఎట్లా అనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగున్నది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కంటే బాగా చేస్తున్నాడు. పిల్లలకు తల్లులకి మాకంతా అమ్మఒడి అన్ని ఇచ్చి పెద్దలకి పిల్లలకంతా బాగా చేస్తాడు. ఓ తల్లిదండ్రులు బుక్క బౌట్స్ తీసుకోకుండా పిల్లలకు బస్సు అన్ని ఇచ్చి బాగా చూస్తాడు. జగన్మోహన్ రాజశేఖర రెడ్డి కంటే బాగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కంటే 20 పన్నులు బాగున్నాడు. మా ఆడపిల్లలకి అందరికీ మా తల్లిదండ్రులకి అందరికీ కాపాడుకొని చాలా మంచి మంచి జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటాం. ఆయన రావాలని మేము కోరుకుంటూ మా తల్లి మా కండగా తమ్ముడిగా అక్కగారుగా మేము చేస్తాం. ఏ పథకాలు వస్తున్నాయి? 0 వడ్డీలో రుణమాఫీ, అమ్మఒడి అన్ని బాగా చేసినాడు జగనన్న. బల చేసినాడు అన్న మనకి. ఏ సంఘం ఇది? మాదే